స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. నీవు లేచి కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలను నీకు తెలియజేతును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఇర్మియాకి దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాలంటే ఆయన ఎక్కడైనా మాట్లాడగలరు, కానీ అది అర్థం చేసుకునే జ్ఞానం ఆ సమయంలో ఇర్మియాకి లేదేమో. అందుకని కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నా మాటలు నీకు తెలియచేస్తాను అన్నప్పుడు ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్తాడు. అక్కడ సారి మీద కుమ్మరివాడు తన కుండని ఏ విధంగా చేస్తున్నాడో దేవుడు అతనికి చూపించి అతనితో మాట్లాడతాడు. అయితే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడింది ఏంటి అంటే, నీకు ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ విధముగా ఆయన నీకు చెప్పటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కనుక నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి సమాధానం రాలేదు, నా మాటకి జవాబు రాలేదని నువ్వు బాధపడుతున్నావేమో. నీ ప్రార్థనకి సమాధానం వచ్చే సమయము దగ్గరయ్యింది. కుమ్మరివాని ఇంటికి వెళ్ళి కుమ్మరివాని సారి మీద ఎలాగ కొండను మలుస్తూ ఉన్నాడో ఆయన నిన్ను కూడా అలా మలవటానికి, అలాగ నూతనత్వాన్ని నీలోంచి తీసుకురావడానికి, కొత్త మార్పులు నీలో చేయటానికి ఆయన తన కార్యాన్ని మొదలుపెట్టి ఉన్నాడు. కనుక నీలో నూతన క్రియ జరగబోతూ ఉంది. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. ఏ విధముగా ఆయన నీతో మాట్లాడితే ఆ మాట నువ్వు తీసుకో, నువ్వు నిలబడు. నీలో క్రొత్తదనము బయటికి వచ్చి దేవుని ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. కనుక దేవుని ఉద్దేశాలను నువ్వు ఎరిగి దేవుని కొరకు నిలబడి ముందడుగు వేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.